హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో రెఫరెన్సెస్ ట్యాబ్లో ఉన్న బిబ్లియోగ్రఫీ ఈ యొక్క గ్రూప్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క బిబ్లియోగ్రఫీలో ఇన్సెట్ సైటేషన్స్ గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి చెక్ చేసి వాటిని చూడండి. ఫ్రెండ్స్, ఇంకెంత కావాల్సిన మన టాపిక్ ఇది వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఎంఎస్ వర్డ్లో రెఫరెన్సెస్ ట్యాబ్లో ఉన్న బిబ్లియోగ్రఫీ ఈ యొక్క గ్రూప్ అనేది మనకు ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేశాను, దీనిని మ్యాక్సిమం చేశాను. ఇక్కడ ఒకసారి టైటిల్ చూద్దాం. ఇన్సర్ట్ టీ Title is document 1-word print view. ఓకే, మనం చూసాం, టైటిల్ చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నేను ర్యాండమ్గా టెక్స్ట్ అనేది తీసుకున్నాను. ఒక 23 పేజెస్ అయితే మనకి ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ మనం ఈ యొక్క బిబ్లియోగ్రఫీ ఈ యొక్క గ్రూప్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందని తెలుసుకోవడానికి ఇక్కడ నేను జస్ట్ ఏం చేస్తానంటే ఆల్ట్ ఎస్ క్లిక్ చేస్తాను. ఈ యొక్క రిఫరెన్సెస్ ట్యాబ్ షార్ట్ కట్ చేసి ఆల్ట్ ఎస్, ఇక్కడ ఆల్ట్ ఎస్ ఇస్తున్నాను నేను. Alt S. Upper ribbon references tab Alt followed by S. ఇక్కడ మనకి రిఫరెన్సెస్ ట్యాబ్ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను డౌన్ ఏరోతో. Menu table of contents sub menu provide an over. ఇప్పుడు నేను ట్యాబ్ కీతో నావిగేట్ అవుతున్నాను. Add text update footnote insert end next foot show notes button on footnote and endnote research search menu insert citation sub menu credit a source of information by citing the book article or other material it comes from. You can choose from a list of saved sources or add a new one. Word will format citations according to your selected style. Alt followed by SC. చూడండి, ఇక్కడ మనకి బిబ్లియోగ్రఫీ ఈ యొక్క గ్రూప్ లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్సర్ట్ సైటేషన్. ఓకే, ఈ యొక్క సైటేషన్స్ అంటే మనం ఏంటంటే మనకి సైటేషన్స్ అంటే తెలుగులో అర్థం మూలం. ఓకే, మూలం అని అర్థం. ఈ యొక్క సైటేషన్స్ మనం ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ మనకి ఇన్సర్ట్ సైటేషన్స్ వచ్చింది కదా. దీనికి ఇది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందంటే మనం ఏదైనా ఒక వర్డ్ కానీ లేదంటే ఒక సెంటెన్స్ కానీ లేదంటే ఏదైనా టెక్స్ట్ మనం టైప్ చేస్తాం కదా, ఆ యొక్క టెక్స్ట్ ఎక్కడి నుంచి తీసుకోబడింది. ఓకే, మనం ఆల్రెడీ సోషల్ స్టడీస్లో చదువుంటాం డెమోక్రసియా. ఓకే, డెమోక్రసీ అంటే గ్రీక్ భాష నుంచి తీసుకోబడింది. ఇలా మనం సోషల్లో మనం చదువుంటాం. అదేవిధంగా ఏదైనా మన ఒక వర్డ్ ఇక్కడ మనం టైప్ చేసిన వర్డ్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా ఒక సెంటెన్స్ కానీ ఒక లైన్ కానీ ఏదైనా సరే, ఓకే, ఆ యొక్క పర్టికులర్ మ్యాటర్ అనేది ఇందులోంచి తీసుకోబడింది అని మనం ఒక బుక్ అనేది ప్రిపేర్ చేసినప్పుడు మనం అక్కడ మెన్షన్ చేయాలి కదా. ఓకే, మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాం, టెక్స్ట్ బుక్లు చదువుతూ ఉంటాం. ఒక వర్డ్ వస్తుంది, ఆ వర్డ్ ఎక్కడి నుంచి తీసుకోబడింది అనేది అక్కడ కింద ఆ యొక్క ఫుట్ నోట్లో వివరించుతారు. ఓకే, ఇక్కడ కూడా మనం ఏదైనా ఒక బుక్ ప్రిపేర్ చేసినప్పుడు ఎంఎస్ వర్డ్లో ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ మన వర్డ్ మనం యూజ్ చేసినప్పుడు ఆ యొక్క వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, దాని యొక్క మూలం ఎక్కడి నుంచి ఆ యొక్క వర్డ్ మీరు సేకరించారు అనేది ఇక్కడ అడుగుతుంది అన్నమాట. ఓకే, దానికోసం ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇవ్వాలంటే ఈ యొక్క ఇన్సర్ట్ సైటేషన్స్ అనేది మనం యూజ్ చేసుకోవాలి ఈ యొక్క బిబ్లియోగ్రఫీ గ్రూప్ లో. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్సర్ట్ సైటేషన్స్ కి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ ఎస్సి. ఓకే, ఇక్కడ నేను ఒక వర్డ్ ని సెలెక్షన్ చేస్తాను. సెలెక్షన్ చేసి మనం ఇక ఇన్సర్ట్ సైటేషన్స్ ని మనం ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఒకసారి ఎస్కేప్ ఇస్తాను. ఇక్కడ Escape leaving menus leaving ribbons edit. ఇక్కడ మనకి Video misspelled Kamarambamudu. ఇక్కడ జస్ట్ నేను సరదాగా ఇక్కడ నేను కొమరం భీముడు అని చెప్పేసి ఒక వర్డ్ అయితే టైప్ చేశాను. దీన్ని నేను సెలెక్షన్ చేస్తున్నాను. సెలెక్షన్ చేసి ఇప్పుడు మనం ఈ యొక్క సైటేషన్స్ మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఈ యొక్క డాక్యుమెంట్ అయితే నార్మల్గా కనిపిస్తుంది. కొమరం భీముడు అని చెప్పేసి ఒక వర్డ్ అయితే ఉంది. ఆ వర్డ్ ఎక్కడి నుంచి తీసుకోబడింది. ఓకే, కొమరం భీముడు అంటే మనం రీసెంట్ గా వాచ్ చేసిన మూవీ త్రిబుల్ మూవీ నుంచి కొమరం భీముడు అని చెప్పేసి అక్కడ నుంచి ఆ యొక్క వర్డ్ ఉంది, ఒక నేమ్. ఓకే, ఎన్టీఆర్ గారి నేమ్ కొమరం భీముడు. ఓకే, ఆ యొక్క వర్డ్ అనేది త్రిబుల్ మూవీ నుంచి తీసుకోబడింది అనేది మనం ఇన్సర్ట్ సైటేషన్స్ లో మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఈ యొక్క వర్డ్ అనేది ఎక్కడి నుంచి తీసుకోబడింది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకోబడింది ఇక్కడ చూపించట్లేదు. మనం దీనికి సైటేషన్స్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే ఇక్కడ నేను షిఫ్ట్ పట్టుకుని టర్న్ చేస్తున్నాను. Selected misspelled Kamarambamudu V. చూడండి, సారీ, Misspelled Kamaramba home misspelled K. Kilo selected Kamarambamudu. ఓకే, కొమరం భీముడు సెలెక్ట్ అయింది. మళ్ళీ నేను ఆల్ట్ ఎస్ ఇస్తున్నాను రెఫరెన్స్ ట్యాబ్ కి. Alt S upper ribbon references tab Alt followed by S. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేసుకుంటూ వెళ్తాను. Menu add text
Up footnote. Insert next show notes footnote and endnote. Research menu. Insert citation submenu. Credit a source of information by citing the book, article, or other material it comes from. You can choose from a list of saved sources or add a new one. Word will format citations according to your selected style. Alt followed by SC. చూడండి ఇక ఇన్సర్ట్ సైటేషన్స్ కి ఆల్ట్ SC ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను స్పేస్ బార్ ఇస్తున్నాను. Space. Citations and bibliography toolbar. Insert citation button drop down. Press as pop up. Insert citation. Alt followed by SCS menu. Leaving menus. Add new source to move through. చూడండి add new source. ఇక్కడ మనం సోర్స్ యాడ్ చేయాలి. సోర్స్ యాడ్ చేయాలంటే add new placeholder . చూడండి add new placeholder. add new source . Alt followed by SC. new source. ఇక్కడ నేను add new source పై నేను స్పేస్ బార్ ఇస్తున్నాను. Space upper ribbon. Insert citation submenu. Credit a source of information by citing the book, article, or other material it comes from. మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఆ యొక్క నేను కొమరం భీముడు అనే వర్డ్ సెలెక్షన్ చేశాను కదా, ఆ యొక్క వర్డ్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను చెప్పాను. అది RRR మూవీలో రీసెంట్ గా మనం చూసిన RRR మూవీలో ఆ యొక్క వర్డ్ అయితే ఉంది నేమ్ తో. ఇప్పుడు నేను ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఆ యొక్క వర్డ్ అనేది మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ మనకు వస్తా చూడండి. Performance 12 of 7. Sound recording 11 of 7. Film 13 of 17. చూడండి ఫిల్మ్. Perform sound art 10 of 17. Art, electronic source 9 of 17. సోర్స్ అంటే ఆ నేమ్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామని చెప్పేసి సోర్స్ ని యాడ్ చేయాలి. Document from website 8 of 7. చూడండి డాక్యుమెంట్ ఫర్ వెబ్సైట్ నుంచి తీసుకున్నారా ఆ యొక్క కొమరం భీముడు అనే వర్డ్ అనేది. Website 7 of 7. వెబ్సైట్ నుంచి తీసుకున్నారా. Report 6 of 17. రిపోర్ట్ నేను ఇక్కడ అప్ అండ్ డౌన్ అవుతున్నాను. Conference proceedings 5 of 7. చూడండి కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్. Article in a periodical 4 of 7. చూడండి ఆర్టికల్స్ నుంచి తీసుకున్నారా ఆ యొక్క కొమరం భీముడు అనే వర్డ్ అనేది. Journal article 3 of 7. చూడండి జర్నల్ ఆర్టికల్. Book section 2 of 17. బుక్ సెక్షన్. ఈ విధంగా మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆ యొక్క వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ సోర్స్ లో. ఇక్కడ మనం కొమరం భీముడు అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, నేను ఎక్కడ విన్నానంటే ఆ యొక్క వర్డ్ ని నేను ఫిలిం లో విన్నాను. ఏ ఫిలిం? RRR మూవీలో నేను విన్నాను. ఇప్పుడు నేను ఫిలిం యాడ్ చేస్తున్నాను సోర్స్. Journal article 3 of ఇక్కడ 7. Article in a కిందకి conference report website 7. Document art sound performance film 13 of 17. చూడండి ఫిలిం. ఓకే, ఇప్పుడు మనం ఫిలిం నుంచి ఈ యొక్క కొమరం భీముడు అనే వర్డ్ మనం తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ట్యాప్ ఇచ్చేస్తున్నాను. Language combo box default. To change the selection use the arrow keys Alt plus L. చూడండి ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోమంటుంది. ఇక్కడ మనం లాంగ్వేజ్ ఇండియన్ ఇంగ్లీష్ పెట్టుకోవాలి. English left parent India right parent 2 of 3. చూడండి ఇంగ్లీష్ ఇండియా పెట్టాను. మనం అప్ అండ్ డౌన్ అయితే ఇక్కడ కూడా ఇంగ్లీష్ మనం ఆ లాంగ్వేజ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్యాప్ క్లిక్ చేస్తాను. చూడండి language edit combo. To set the value use the arrow keys or type the value. మనం లాంగ్వేజ్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ పై స్పేస్ బార్ గా ఎంటర్ నుంచి director edit combo. To set the value use the arrow keys or type the value. ఓకే, ఈ యొక్క RRR మూవీకి డైరెక్టర్ ఎవరు? రాజమౌళి కదా, ఇక్కడ రాజమౌళి టైప్ చేయాలి. ఇక్కడ నేను రాజమౌళి టైప్ చేస్తున్నాను. R-R-A Ra J Ra U M O W L I. Edit button to activate. Director edit combo Rajamouli. To set the value used. చూడండి రాజమౌళి అని చెప్పేసి టైప్ చేస్తాను. ఇప్పుడు నేను టైప్ ఇచ్చేస్తున్నాను. Edit button to activate. Press space bar. కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఆ నేమ్ ని. Year edit combo. To set the value use the arrow keys or type. ఈ మూవీ అనేది ఎప్పుడు రిలీజ్ అయింది? 2022 కదా. Num lock off. Num lock on 2/20/2020 0 2/20. Show all bibliography. Year edit combo 2022. To set the value. చూడండి 2022. Show all bibliography fields checkbox not checked. To check press space bar. Alt plus. షో ఆల్ బిబ్లియోగ్రఫీ అంటే ఇది మనకి షో అవ్వాలి కాబట్టి దీన్ని చెక్ చేయాలి. స్పేస్ బార్ తో చెక్ చేస్తున్నాను. Space checked. ఇప్పుడు నేను ట్యాగ్ క్లిక్ చేస్తున్నాను. Tag name edit combo Raj 22. To set the value use the arrow keys or type the value. ట్యాగ్ నేమ్ వచ్చేసి నేమ్ వస్తుంది. నేమ్ ట్యాగ్ ఇది మనం ట్యాగ్ చేస్తామట. ట్యాగ్ చేస్తే ఇక్కడ నేమ్ వచ్చేసి రాజ్ 22. Okay button to activate. ఇక్కడ Press space ఓకే bar. బటన్. ఇక్కడ ఓకే బటన్ పై ఎంటర్ అవ్వాలి. ఎంటర్ ఇస్తే మనకి ఇక్కడ మనకి అది క్రియేట్ అవుతుంది. ఇన్సర్ట్ సైటేషన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఓకే ఇస్తున్నాను నేను. Enter. Document 1. చూడండి ఇప్పుడు చూద్దాం. Online video you can paste. Left parent Rajamouli 2022. Right parent video provides a powerful way to help. Left parent Rajamouli 2022. Right parent video provides a powerful way to online video you can left parent top of file. Left parent Rajamouli 2022. Right parent video provides a powerful way to help you. చూడండి రాజమౌళి 2022 అని చెప్పేసి ఒక ట్యాగ్ అయితే క్రియేట్ అయింది అనమాట. ఒక సైటేషన్ క్రియేట్ అయింది. అంటే ఈ యొక్క వర్డ్ అనేది కొమరం భీముడు అనే వర్డ్ రాజమౌళి RRR మూవీలో దీన్ని యూజ్ చేశాడు. ఓకే, ఇప్పుడు మనకి ఆ విధంగా ఒక సైటేషన్ మనకు కనిపిస్తుంది అనమాట. మన యొక్క డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైనా దీన్ని సేవ్ చేసి పెట్టుకుంటాం కదా, ఎప్పుడైనా మనం మళ్ళీ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసినప్పుడు ఈ యొక్క సోర్స్ అనేది మనకు చూపిస్తుంది. ఈ యొక్క కొమరం భీముడు అనే వర్డ్ రాజమౌళి మూవీలో RRR మూవీలో మీరు చూశారు అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకు కావాలనుకుంటే నేను ఒకసారి మళ్ళీ మనం ఈ యొక్క సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోబడింది మళ్ళీ చూడాలంటే మళ్ళీ మనకు కావాలంటే
ఆల్ట్ ఎస్ క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ఆల్ట్ ఎస్ క్లిక్ చేస్తున్నాను. Alt S upper ribbon references tab. Alt ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను చూడండి. menu add text footnote insert next show notes footnote research menu insert citation sub menu credit చూడండి ఇన్సర్ట్ సైటేషన్స్ ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను. space citations and bibliography toolbar insert citation button drop down press tab చూడండి ఇక్కడ మనకి menu leaving menus add new source యాడ్ న్యూ సోర్స్ మనం తెలుసుకున్నాం. add new placeholder alt యాడ్ న్యూ ప్లేస్ ఫోల్డర్. ఓకే, ఈ న్యూ ప్లేస్ ఫోల్డర్ ఏంటంటే మనం ఒక ట్యాగ్ ని యాడ్ చేసినప్పుడు ఆ యొక్క ప్లేస్ ఫోల్డర్ మనకు కావాలనుకుంటే ప్లేస్ ఫోల్డర్ మనం అంటే సెపరేట్ గా సెపరేట్ గా ప్లేస్ ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేశానంటే పైన ఒక వర్డ్ సెలెక్ట్ చేసి దానికే నేను ఇన్సర్ట్ సైటేషన్ అనేది యూజ్ చేశాను. అది అక్కడే ఆ యొక్క సైటేషన్ అనేది అక్కడ క్రియేట్ అయిపోయింది. లేదు మనం న్యూ ప్లేస్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ క్లిక్ చేసి ఓకే ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా న్యూ ప్లేస్ ఫోల్డర్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. enter leaving menus leaving ribbons placeholder name tag name edit combo place ట్యాగ్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ మనం ట్యాగ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను నా నేమ్ ఇస్తున్నాను. TRASAD ఓకే ట్యాగ్ క్లిక్ చేస్తున్నాను. okay button to activate press space ఓకే బటన్ ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను. space print view edit చూడప్పుడు నేను అప్పేర్ వస్తున్నాను. top of file left parent Rajamali 2022 semicolon pressed right parent video provides a powerful చూడండి రాజమౌళి 2022 ప్రసాద్ ట్యాగ్ వచ్చింది. ఓకే ట్యాగ్ లైన్ అనేది ప్రసాద్ అని వచ్చింది. ఈ విధంగా మనం ఒక సైటేషన్ అనేది మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మనం రాజమౌళి 2022 అని చెప్పేసి అక్కడ వచ్చింది. అసలు ఆ యొక్క ట్యాగ్ అనేది ఆ యొక్క సైటేషన్ అనేది ఎందుకు క్రియేట్ అయింది అనేది చూసుకోవాలంటే మనం మేనేజ్ సైటేషన్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఆల్ట్ ఎస్ ఇస్తున్నాను నేను. alt S upper ribbon references tab నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. menu tape add text update footnote insert next show notes footnote and then research search button menu insert citation sub menu ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. manage sources button alt followed by S చూడండి మేనేజ్ సోర్స్. ఓకే మేనేజ్ సోర్స్ అంటే మనం సోర్స్ ని యాడ్ చేసాం కదా, ఫిల్మ్ అనే సోర్స్ ని యాడ్ చేసి రాజమౌళి నేమ్ ఇచ్చాం, ఇయర్ ఇచ్చాం కదా. ఇప్పుడు మేనేజ్ సోర్స్ ఏముందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ స్పేస్ పెడుతున్నాను. space leaving menus leaving ribbons edit master list box Rajamali left parent 2022 right parent 1 of 2 to move to an item చూడండి మాస్టర్ లిస్ట్ రాజమౌళి 2022 వచ్చింది సోర్స్. Rajamali semicolon RRR left parent 2022 right parent 2 of 2 చూడండి RRR 2022 వచ్చింది. చూడండి మనం యాడ్ చేసిన సోర్స్ అనేది Rajamali left parent 2022 right parent 1 of Rajamali semicolon RRR left parent 2022 right parent 2 of 2 చూడండి ఈ విధంగా మనం సోర్స్ మనం ఏదైతే యాడ్ చేసామో ఆ యొక్క సోర్స్ రాజమౌళి 2022 అక్కడ మనకి డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మనకి అక్కడ జస్ట్ ఏం చూపిస్తుంది అంటే రాజమౌళి 2022 చూపిస్తుంది అంతే. కానీ ఆ కొమరం భీముడు అనే ఓడు ఏ మూవీ నుంచి వచ్చింది ఇక్కడ మనకు చూపిస్తుంది. చూడండి Rajamali semicolon RRR left parent 2020 చూడండి రాజమౌళి త్రిబుల్ R అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకే ఇక్కడ నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. copy dash greater button to activate press space కాపీ ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఎంటర్ ఇచ్చి కాపీ చేసుకోవచ్చు లేదా స్పేస్ బార్ వచ్చిన కాపీ అవుతుంది. delete button to activate press space మనం ఈ యొక్క సైటేషన్ మనం డిలీట్ చేయాలని డిలీట్ చేసుకోవచ్చు. edit button to activate కావాలని ఎడిట్ చేసుకోవచ్చు. new button to activate న్యూ సైటేషన్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. న్యూ సోర్స్ ని current list box pressed cited placeholder 1 of 2 to చూడండి move to సైటేషన్స్ ప్లేస్ ఫోల్డర్ వచ్చేసి ప్రసాద్ నేమ్ ఇచ్చాను. ఈ విధంగా మనం సోర్స్ ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఓకే ఇక్కడ చూడండి new master browse combo box sort by author to change the selection use the arrow keys చూడండి సోర్స్ బై ఆథర్ అంటే ఎవరు రాశారు బుక్. browse button to master list box Rajamali semicolon RRR left parent 2022 right parent space Rajamali enter Rajamali semicolon RRR left parent 2022 right parent 2 of 2 చూడండి ఈ విధంగా మనకు మూవీ నేమ్ కూడా చూపిస్తుంది. నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. copy delete edit new current list close button to activate press space మనం కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేస్తున్న ట్యాగ్ అనేది search colon edit combo to set the సెర్చ్ combo box sort by author to change the selection use the arrow keys చూడండి ఆథర్ అంటే ఎవరు రాశారు అనేది ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. browse button to activate మనం బ్రౌజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఈ విధంగా ఈ యొక్క మేనేజ్ సోర్స్ లో మనం ఏదైతే మన సోర్స్ యాడ్ చేసామో దానికి ఇచ్చిన మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఓకే ఇక్కడ నేను ఎస్కేప్ ఇస్తున్నాను. escape edit ఇక్కడ మరొకసారి నేను click on left parent Rajamali left top of file left parent Rajamali 2022 semicolon pressed right parent video provides a powerful చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తుంది కదా. మరొకసారి ఆల్ట్ ఎస్ ఇచ్చి తర్వాత ఆప్షన్ ఏదో చూపిస్తాను. alt S upper ribbon references menu tape ఇక్కడ నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. add footnote insert next show notes footnote and then research search button menu insert citation sub menu ఇన్సర్ట్ సైటేషన్స్ చూసాం. manage sources button మేనేజ్ సోర్సెస్ చూసాం. style edit combo collapsed top alt followed by SL చూడండి స్టైల్ మనం దీనికి సంబంధించిన సైటేషన్స్ మనం ఏదైతే మనం యాడ్ చేసుకున్నామో ఒక వర్డ్ కి పర్టికులర్ ఏ సైటేషన్ మనం యాడ్ చేసామో ఆ యొక్క సైటేషన్ సంబంధించిన స్టైల్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి స్పేస్ బార్ ఇస్తున్నాను. చూద్దాం స్టైల్స్ షార్ట్ కట్ style edit combo collapsed top alt followed by SL ఆల్ట్ ఎస్ ఎల్ అంట. ఓకే ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను. space blank Arabian
చూడండి ఈ విధంగా SIS02 MLA MLA ISO 690-new ISO 690 ఈ విధంగా మనకి నచ్చిన స్టైల్స్ ఉంటాయి. మనం ఏదో ఒకటి సెలెక్షన్ చేసుకోవచ్చు. ISO 6 MLA చూడండి నేను MLA పెట్టాను. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. enter leaving menus leaving ribbons edit ఓకే మళ్ళీ డాక్యుమెంట్ కి వచ్చింది. left parent Rajamali semicolon bracket right parent with ఇక్కడ ఒక స్టైల్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. మన విజువల్ ఇంపాక్ట్ అయితే మనకి ఇది తెలియదు కదా ఐడెంటిఫై చేయడం. నార్మల్ గా అయితే అది ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. ఓకే ఇక్కడ నేను ఆల్ట్ చేస్తున్నాను. మళ్ళీ alt S upper ribbon references tab చివరిగా ఒక ఆప్షన్ ఉంది అది చూపించి ఈ యొక్క వీడియో మీకు ఎండ్ చేస్తాను. menu add up footnote insert next show notes footnote and research menu manage style edit cop menu bibliography sub menu list all your sources in a చూడండి బిబ్లియోగ్రఫీ సబ్ మెను ఇక్కడ స్పేస్ వరిస్తున్నాను. space చూద్దాం. leaving menus bibliography list box built dash in references button to move to a references button works cited button వర్క్ సైడ్ అంటే ఇది మనం యాడ్ చేసిన సైటేషన్స్ అనేది సైడ్ కావాలంటే సైడ్ కి మనం యాడ్ చేసుకోవచ్చు. menu insert bibliography to move through items press up or down arrow bibliography ఒక గ్రాఫీ అనే ఒక గ్రాఫిక్ లాగా మనం యాడ్ చేసుకోవచ్చు. save selection to bibliography gallery ... unavailable అలాగే మన ఏదైనా సరే గ్యాలరీలో కూడా మనం వీటిని ఏదైనా గ్యాలరీలో ఉంటే మనం ఏదైనా క్రియేట్ చేసినవి ఉంటాయి కదా అవి మనం కావాలనుకుంటే గ్యాలరీలోకి వెళ్ళి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న ఆప్షన్ అది ఈ యొక్క బిబ్లియోగ్రఫీ సబ్ మెనూలో. ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క సైటేషన్స్ బిబ్లియోగ్రఫీ గ్రూప్ లో ఉన్న సైటేషన్స్ అంటే మూలం అని అర్థం. ఒక వర్డ్ అనేది మనం యూజ్ చేస్తున్న వర్డ్ అనేది ఎక్కడి నుంచి తీసుకోబడింది, మీరు ఎక్కడి నుంచి దాన్ని తీసుకుని మీ యొక్క డాక్యుమెంట్ లో యూజ్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలంటే ఈ యొక్క ఇన్సర్ట్ సైటేషన్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.